కిందికి రాసుకుంటున్నాను మేడం. ఓకేనా? 6 లో 5 పోతుందా? 6 లో 5 పోతుంది. ఎంత వస్తుంది మేడం? 1 వస్తుంది కాబట్టి 1 నేను ఇక్కడ రాసేసాను. ఓకేనా? సో నెక్స్ట్ 8 లో 1 పోతుందా? 8 లో 1 కూడా పోతుంది కదా మేడం. 7 అయితే 8 లో 1 పోతే సో ఆన్సర్ ఎంత అంటే బ్యాలెన్స్ చేసుకుంటే 7 ని డైరెక్ట్ గా కిందికి డ్రాప్ చేసుకుంటాం. 0 + 1 1 0 + 5 5. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే 51, రిమైండర్ ఇస్ 7. సో ఈ విధంగా చేస్తాం. నేను ఏ విధంగా రాసుకోవచ్చాను మేడం? 25/100 100/4 గా రాసుకోవచ్చాను. 25 ఓకే. 25 ని సో మనం డివిజన్ చేస్తున్నాం అంతే కదా మేడం. బట్ ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తామంటే 70342 ఇంటూ ఇక్కడ మనకి ఇంటూ 25 ని 100/4 గా రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేంజ్ చేసాం, ఇంటూ చేసాం అంటే 4/100 గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా మేడం? రాసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిలేషన్ 70342 ఇంటూ 4 చేస్తే ఎంత మేడం? డైరెక్ట్గా చేద్దామా? 2 సున్నాలు వచ్చేస్తాయి. ఇంటూ 4 ఇంటూ 4 చేసుకున్నాం. 4 7 28, 4 zeros, 4 3 12, 4 4 16, 4 2 8. సో 8 6 3 1 28 ఇది మనకు వచ్చింది. ఓకేనా? సో దీన్ని మనం డివైడెడ్ బై 100 చేయాలి. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది 100/8 చేస్తే 281,368 కి ఇక్కడ పాయింట్ పెట్టేస్తాం. అది 2 zeros వస్తాయి. ఓకే. 4 7 28 అట్లా మల్టిప్లై చేసేసినావు. ఓకే. 4 7 28 మన ఇష్టం, మనకి ఎలా వస్తే అలా zeros 4 3 12, 4 4 16, 4 2 8. 10 అనుకుంటాం మేడం. ఓకేనా? సో దీన్ని 2 పార్ట్స్ గా చేస్తే 1 పార్ట్ వాల్యూ ఎంత? హాఫ్. అంటే మనం ఇక్కడ 10 లో బై 2 చేసామా అంటే మనకు వచ్చే ఆన్సర్ 5 వచ్చిందా? అంటే దీన్ని తీసుకోండి, 5 ప్లేస్ లో ఇది చేయండి. నెక్స్ట్ ఈ సర్కిల్ మనం 100 అనుకున్నాం. సో మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. అంటే 25 వచ్చిందా ఒక పార్ట్ వాల్యూ. 25 కావాలంటే మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? 100/4. 100 ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 100/4. నెక్స్ట్ 50 కావాలంటే 100/2. 100/2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సర్కిల్ మనం 1000 అనుకున్నాం. సో ఈ సర్కిల్ మనం 1000 అనుకున్నాం. మనకి 125 రావాలి. 8 భాగాలు 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 250 నా? 250 లో హాఫ్ ఎంత మేడం? 125. సో 250 లో హాఫ్ చేసాము అంటే 8 చేసుకోవాలి. 125 125. సో 125 125 125 125 125 125 ఎన్ని పార్ట్స్ అయింది? 8 పార్ట్స్. 1000/8 గా రాసుకుంటాం. సో ఈ విధంగా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఈజీగానే ఉంది. ఇది మల్టిప్లికేషన్ ప్రాసెస్. సో ఆ మల్టిప్లికేషన్ మనం డివిజన్స్ లో రాయాలి అంటే దాన్ని మనం క్రాస్ చేసుకున్నాం కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్ డివిజన్ లో ఇచ్చాడు, మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసుకొని రాస్తున్నాం. సో ఇక్కడ కన్వర్షన్ చేసామా? సో మామూలుగా దీన్ని ఎలా రాస్తాం? 70342 డివైడెడ్ బై 100/4 గా రాసుకుంటాం 25 ప్లేస్ లో. సో మనం కన్వర్ట్ చేసుకున్నాం, మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్వర్స్ ఇది ఐడియా ఉంది కదా పిల్లలు కూడా, మీకు ఐడియా ఉంది కదా. ఇన్వర్స్ రాసేసుకొని ఎన్ని జీరోలు ఉన్నాయో అన్ని పాయింట్స్ పెట్టేసుకుంటే సరే. ఫస్ట్ పైన నెంబర్ తో మల్టిప్లై చేయండి. పైన నెంబర్ తో మల్టిప్లై చేసి దాని తర్వాత చేయండి. సో అంటే 75246 డివైడెడ్ బై ఈ 125 ఏ విధంగా రాసుకోవచ్చు అంటున్నా నేను? 8/1000. 1000/8. నెక్స్ట్ కన్వర్షన్ లో మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసినప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి 75246 ఇంటూ 8/1000 గా రాసుకుంటా. ఇక్కడ డివిజన్ రాసాను, ఇక్కడ మల్టిప్లికేషన్ రాసాను, కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి 8 7 మేడం
56 మల్టిప్లై చేస్తున్నా. ఓకే ఓకే 8 8 5 is 40. 40 8 2 is 16 16. 8 4 is 28. 32. 32 32 ne kada. అవునులే. 8 4 is next 8 6 is 48. 8 So balance చేస్తాం. 8 6 6 9 9 1 10 10 6. 6 సో ఇక్కడ మనకి డివిడెండ్ 1000 ఉంది కాబట్టి 3 డిజిట్స్ 601.968 is the remainder. ఇది చేసేయచ్చు. ఈజీగా చేసేయచ్చు మేడం. పిల్లలు ఇంటి నెంబర్గా తీసుకోవాలి -2గా మనం డివిడి సపరేట్గా రాసుకున్నాం. ఇది 5 7 8 2 9 ఇలా రాసుకున్నాం మేడం. గుర్తొచ్చిందా మేడం ఇది? చెప్పినావు. సో ఫస్ట్ మనం 0 మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ యాజ్ ది నెంబర్ ఇక్కడ రాసేస్తాం. ఓకేనా మేడం? 2 5 are 10. సో పోతుందా ఇక్కడ? 10లో 7లో 10 పోదు. పోదు కాబట్టి ఇక్కడ మనం వాల్యూ డౌన్ చేసుకుంటాం. ఇక్కడ 1 యాడ్ చేసుకుంటాం. 2 4 are 8 -8 ఇక్కడ నెగిటివ్ ఉంది. సో -8 రాసుకుంటాం. ఓకేనా మేడం? నెక్స్ట్ 17 లో 8 పోతే ఎంత మేడం? 17లో 8 పోతే 9 సో 9 రాసేసుకున్నాం ఇక్కడ. 2 9s are 18 8 లో 18 పోతుందా? పోదు. కాబట్టి మనం వాల్యూ డౌన్ చేసుకున్నాం. 8 సో ఇక్కడ 1 వస్తుంది. 18 10 2 8s are 16 -16. సో 18 లో 16 పోతుందా? పోతుంది కదా. పోతుంది. ఎంత మేడం? 2 కదా. 2 ఉంటుంది. 2 వచ్చింది. 2 2s are 4 2 లో 4 పోతుందా? పోదు. కాబట్టి డిక్రీస్ చేసుకుంటాం. 1 అవుతుంది. సో ఇక్కడ 1 అవుతుంది. 2 1s are 2 సో 2 -2. 2 లో 2 పోతే 10. క్లియర్ మేడం? సో 9 లో 10 పోతుందా? 9లో 10 పోదు. సో కాబట్టి ఇక్కడ కూడా మనం డిక్రీస్ చేసుకుంటాం. ఇక్కడ 1 యాడ్ చేసుకుంటాం. 9 2 9s are 18 19 లో 18 పోతే ఎంత? 1 సో ఈ లాస్ట్ వచ్చింది మాత్రం రిమైండర్. సో ఆన్సర్ ఏంటి అంటే 4819. రిమైండర్ ఇస్ 1. ఇది చెప్పినావు కబీర్. 78432 కాంపోజిట్ నెంబర్ ఒకటి చెప్పండి మేడం. ఏదైనా కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అంటే మనం ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తాం కదా. ఓకే సో 7 8 is 56. 56 is కాంపోజిట్ నెంబర్. ఓకే 7 8 అదే తీసుకున్నాం. 56 దీని ఫ్యాక్టర్స్ ఏంటి మేడం? 7 8 ఫస్ట్ 7 తో చేద్దాం. క్యాన్సిలేషన్. సో 7 1 जा 7 1 जा 7 1 जा 14 ఉంటుంది. 7 2 जा. సో 7 టేబుల్ లో 3 రాదు కాబట్టి 2 నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి 0 పెట్టుకుంటున్నా. 32 ఎక్కడ వస్తుంది మేడం? 7 4 जा 28. 7 4 28 7 4 जा 28. రిమైండర్ ఎంత మిగిలింది మేడం? 4 మిగిలిందా? 32 లో 28 పోతే 4. సో రిమైండర్ 4. సో ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ ఏది? 11204. దాన్ని 8 తో చేయాలి. 8 తో డివైడ్ చేయాలి. సో 8 1 जा 2 డిజిట్స్ తీసుకుంటున్నా. ఓకే 32 అవుతుంది. 8 4 जा 32. సో 0 పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ సింగిల్ డిజిట్ కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టేసుకుంటున్నా. రిమైండర్ ఇస్ 4. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే లాస్ట్ వచ్చిన రిమైండర్ తో ఫస్ట్ మనం ఏదైతే డివైడ్ చేసి ఉంటామో బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డివైడ్ చేసింది ఇదే కదా. 4 7 जा 28 చేయాలి. 28 వచ్చిన ఆ వచ్చిన 28 కి పైన వచ్చిన రిమైండర్ ని యాడ్ చేయాలి. 32 సో ఆన్సర్ ఇస్ 140032 ఇస్ ద ఆన్సర్. ఇది ఒకసారి నా కూతురు నేను చేసినాను. 4 6 ఫస్ట్ డేట్ 7 తో చేశారా మీరు? 7 9. సో 7 తో చేశాను మేడం. 7 1 దా 7 1 దా. నెక్స్ట్ సో 5 7 టేబుల్ లో 5 రాదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే 2 డిజిట్స్ అవుతాయి.
ఓ నేను 0 పెట్టుకోలే. హెల్మెట్. సో 52 ఎక్కడ వస్తుంది? 7 7 49 అంతే కదా మేడం? 7 7 49 అంటే 3 34 7 4 28 6 66 7 9 63 రిమైండర్ 3 ఓకే మేడం? అందరం ఇంకే. అక్కడే పోయింది మేడం. సో నెక్స్ట్ 10749 డివైడెడ్ బై 9 9 1s are 9 1s are 17. సో అగైన్ 9 1s are 17 అంటే 6 64 అంటే 9 7s are 63 19 9 2s are 18. సో రిమైండర్ 1 7 3s are ఎక్కడ తీసుకోవద్దు మేడం. ఓకేనా మేడం? సపరేట్గా రాసుకొని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఆ డివిజన్ మెథడే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డబుల్ డిజిట్. సో ఫస్ట్ -9 పెట్టేసుకోండి, నెక్స్ట్ -3 పెట్టేసుకోండి. ఓకే, ఈ రెండు తెచ్చేది వేసేసుకోవాలి. ఓకేనా మేడం? సో ఇక్కడ నేను 0 పెట్టేసుకుంటాను, ఇక్కడ 9 దించుకుంటున్నా. సో 3 టేబుల్లో 9 ఎక్కడ పోతుంది మేడం? 3 3s are 9 కదా. సో 3 3s are 9. ఇది అడవ చెప్పినారు 3 3s are 0. 9. ఓకేనా మేడం? సో ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 0 అవుతుంది. ఈ 0 తీసుకొచ్చి చేస్తాను కాబట్టి ఇలా ఇదేంటంటే 3 3 9 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఉంది మేడం. 3 2s వేసుకున్నాం, 3 2s 6 వేసుకున్నాం. సో 9 6 9 లో 6 పోతే 3. సో ఈ 3 తీసుకెళ్ళి ఇక్కడ వేసేద్దాం మేడం. 35. ఇప్పుడు ఈ 9 తో అసలు ఏమి స్టార్ట్ చేయలేదు మనం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. 9 2s 18 -18. 35 లో 18 పోతే ఎంత మేడం? 35 లో 18 పోతే 17. 17. ఓకేనా మేడం? సో ఇప్పుడు 3 టేబుల్ లో 17 ఎక్కడ వస్తుంది? రాదు. 3 5s 15 -15. 17 లో 5 15 పోతే ఎంత? 2. ఓకేనా మేడం? నెక్స్ట్ ఈ 2 తీసుకెళ్ళి ఇక్కడ వేసేస్తా. 9 5s 35. 9 5s 45. వెళ్ళదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి? 3 4s 12 వేసుకుంటా. ఓకేనా? 3 4s 12 వేసుకుంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. అప్పుడు 9 4s 36. 58 లో 36 పోతే మేడం 22 అంతే కదా మేడం? నెక్స్ట్ 3 7 లో 21 పోయినా 3 6 నా సైడ్ 3 6 18 వేసుకున్నాం. నా సైడ్ ఉండాలన్నా 18 వేసుకున్నా. సో 4 ఇక్కడ ఉంది, 4 తీసుకొచ్చి ఇక్కడ వేసేసా. 9 6 54. అరే సైడ్ ఉంటున్నాను, అస్సలు ఆగట్లేదు మేడం. సో 22 లో 15 పోతే ఎంత మేడం? 7. సో ఇక్కడ 7 తీసుకొచ్చాను. 9 5s 45. 72 లో 45 పోతే ఎంత మేడం? 72 లో 45. 2 7 27. 3 6 24. 3 7 21. 3 8 24. 3 8 ఎంత మేడం? 3 8 24. సో 3 మిగులుతుంది 36. వెళ్ళదు కాబట్టి ఇప్పుడు 3 7 గానే చూద్దాం. సో ముందు మనం ఇమాజిన్ చేసుకోవాలి మేడం. 3 7 21 అంటే 6 66. 9 7 63. సో రిమైండర్ ఇస్ 3.
ఇది కొంచెం ఇది కొంచెం ఫార్ములా రాసుకోండి. ఏ స్క్వేర్ 2ab స్లాష్ బి స్క్వేర్ ప్లస్ 2ac స్లాష్ 2bc స్లాష్ సి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఏంటి మేడం డైరెక్ట్గా వేసేద్దాం. 9 3 3 9. సో నెక్స్ట్ 2 ఇంటూ ఏబి అన్నాం అంటే 3 6 18 18 2 18 2 36. ఒక స్టెప్ వేసేద్దాం మేడం. సో ఇప్పుడు 3 స్క్వేర్ స్లాష్ 2 3 ఇంటూ 6 స్లాష్ బి స్క్వేర్ ఏంటి మేడం 6 స్క్వేరా ప్లస్ 2ac అంటున్నాం. 2 ఏ వచ్చేసి 3 సి వచ్చేసి 8 అక్కడ ఏం పడదు అది పడదా ఫ్రిడ్జ్ పోయింది కదా ఎక్కడి నుంచి వచ్చింది 2bc ఎలా రాసాను అది 2 ఇంటూ 3 సారీ 6 8. నెక్స్ట్ సి స్క్వేర్ ఏంటి మేడం ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 3 3 9 18 36. ఇది కూడా చేసినాం అనుకుంటా. చేసాం మేడం అన్నీ చేశాం మేడం. చేసినాం 6 స్క్వేర్ 36 ప్లస్ 6 8 48. నెక్స్ట్ 2 6 12 12 8 మేడం 12 8 84 96 మేడం 96 8 8 64. ఓకే 9 36 7 8 6 plus 8 4 84 96 64. So balance 4 2 14 15 9 plus 4 13. So this is the answer. 68 స్క్వేర్ అంతే కదా. సో మనం ఒకటి తీసుకున్నాం ఏ సో ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ఏ స్క్వేర్ ఇది ఫార్ములా మేడం. సో ఏ స్క్వేర్ ఏంటి మేడం 68 హోల్ స్క్వేర్ 2 68 హోల్ స్క్వేర్ 68 హోల్ స్క్వేర్ 68 ఎంత వస్తుంది మేడం ఆన్సర్ 6 36 36 plus 36 72 88 64 6 8 48 కదా 48 48 96 88 64. సో డైరెక్ట్ 4 ని చేసుకుంటాం చూడరా. సో ఇచ్చాక సరే 4624 నేను మాట్లాడతాను. అంటే వాళ్ళది డ్రైవర్ వాళ్ళు వద్దన్నా డ్రైవర్ వద్దన్నా సరే వాళ్ళని తీసుకోమని ఎన్నుకోమని ఇవ్వడానికి. నువ్వు 350 మాట్లాడతావా 350 ఇచ్చేస్తున్నా శిక్షణలో. వాళ్ళు బయలు ఎక్కువ అడుగుతారా 24 స్లాష్. సో అక్కడ 68 హోల్ స్క్వేర్ మనం ఆల్రెడీ చేసాము. ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఏమొస్తుంది మేడం 8 12 4 8 2 4 8 2 6 12 2 2 4 2 4 8 మేడం క్యాలిక్యులేషన్ చేసేస్తాను. 8 4 2 9 9 2 4 8 అంటే కదా మేడం 9248. సో నెక్స్ట్ 4 6 2 4 అదే నెంబర్ రిపీట్ అవుతా ఉంటాను. అంతా బ్యాలెన్సింగ్ చేయాలి. అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి. సో 24 యాజ్ ఈజ్గా దించేస్తాం. ఈ 46 ఏదైతే ఉందో దీనికి మనం యాడ్ చేస్తాం. దీనికి 2 2 చేసుకుంటూ రావాలా.
మొత్తం దీనికి అంతా యాడ్ చేద్దాం మేడం. ఇక్కడ చూడండి 9 to 480 46 యాడ్ చేస్తున్నా. సో ఓకే హోల్ నెంబర్కి ఎస్ మేడం 9294. ఓకే మేడం. సో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నాం 94 తీసుకున్నాం 94. ఈ 92ని మళ్ళీ దీనికి యాడ్ చేద్దాం 4624 92 4713. So this is the answer. తప్పొచ్చింది కబీర్ సపోజ్ క్యాలిక్యులేట్ చేశారా? చేసేసినప్పుడే ఒక్క 2 మినిట్స్ మేడం. వచ్చేది అంటే 33 ఆర్ 37 ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ అండి మనకి తెలియదు. సో మనకి ఈ 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి 4 కదా అంటే 3 into 4 12 కదా ఆన్సర్. 12 కన్నా 13 పెద్దగా ఉందా? 37 ఇస్ ద ఆన్సర్. అప్పటికి 37 స్క్వేర్ అదే చూడండి 37 into 37 చూద్దాం మేడం. 17 17 -2 15 వచ్చిందా మేడం? రాదు రాదు. సో ఇప్పుడు చూద్దాం 44 4 ఎక్కడెక్కడ ఎండ్ అవుతుంది 6 ఆర్ 4 ఆర్ 6 6 2 ఆర్ 8 మనకి ఎండ్ అయ్యేది. సో 2లో కానీ లేదా 8లో కానీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 14 ఎక్కడ ఎండ్ అవుతుంది 3 టేబుల్లో 9 to 16 మధ్యలో ఏది వస్తుంది 3 వస్తుంది కాబట్టి 32 ఆర్ 38 ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు 4 3s are 12 కాబట్టి 12 కన్నా 14 పెద్దగా ఉందా? ఆన్సర్ ఇస్ 38. 12 కన్నా తక్కువ అనుకోండి ఇక్కడ ఉన్న నెంబర్ ఇది అవుతుంది తక్కువ అవుతుంది. చెక్ చేయండి ఒకసారి 38 into 38 25. ఏ స్క్వేర్ అంటే మనకి 25 అని తెలుసు. 25 3s are 25 3s are 75 75 into 4 75 into 4 300. ఓకే ఇంటూ 4 అంటే 2 2s are 4 అని ఇప్పుడు 3a స్క్వేర్ బి అన్నాడు. ఓకేనా మేడం? 3తో a స్క్వేర్ మల్టిప్లై చేస్తా. a స్క్వేర్ అంటే ఏంటి 5 5 25. 25 into 3 75. 75 into b చేయాలి కదా. b ఏంటి 4. 75 into 4 ఓకే అట్లా కూడా చేసేయచ్చు లేదంటే స్టెప్ బై స్టెప్ కూడా వేసుకోవచ్చు. కానీ కబీర్ ఫస్ట్ పిల్లలకి స్టెప్ బై స్టెప్ చెప్పి కొంచెం వాళ్ళు కొంచెం బాగా వచ్చిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళే పోతారు. 5 క్యూబ్డ్ 3 5 హోల్ స్క్వేర్ 4 ఓకే కదా. నెక్స్ట్ 3 5 b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ b క్యూబ్డ్ అంటే 4 క్యూబ్డ్ ఓకే కదా మేడం. సో ఇప్పుడు 5 క్యూబ్డ్ అంటే 125. సో ఇది 300. నెక్స్ట్ 3 5s are 15. 4 4s are 16. 15 into 16. So 5 6 are 30. 15 plus 6 21. 21 plus 3 24. So 240 is the answer. Correct, madam? చూస్తా 15 into 16 240. So 240. 4 cubed 4 4s are 16. 16 4s are 84. 84 కాదు, sorry. 16 4 జా 64. 64 సో 64 ఓకే మేడం. సో ఈ 64 లో మనకి 4 ని డైరెక్ట్ గా కిందకి డ్రాప్ చేస్తాం. ఈ 4 ఏదో 240 కి యాడ్ చేద్దాం మేడం. 246 ఆ 246 లో ఏ నెంబర్ ఏంటి 6 సో 6 ని కిందకి డ్రాప్ చేస్తాం. అంటే 24 ఉంది. క్యారీ ఆ 24 ని ముందు క్యారీ చేద్దాం. అంటే 324. 324 లో ఏ నెంబర్ ఎంత 4 నెంబర్ 4. సో 32 ని దీనికి యాడ్ చేద్దాం. 125 ప్లస్ 32 125 ప్లస్ 32 157 157. దిస్ ఈస్ ద ఆన్సర్. 54 into 54 into 54 చేయండి మేడం. చూద్దాం 32 ఎక్కడ వస్తుంది
3 దగ్గర 27కి 63కి మధ్యలోనే కదా 32 వచ్చేది. సో 32 ఈజ్ ద ఆన్సర్. చెక్ చేయండి. ఇప్పుడు ఆ 3 డిజిట్స్లో 8 ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి. ఎండ్ నెంబర్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి. 8 అనేది 2 దగ్గర ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ 2 రాసుకున్నాం. నెక్స్ట్ టేబుల్ 1 32 అనేది ఎక్కడ ఉంది? దేని మధ్యలో వస్తుంది? దీనికి మధ్యలో. అంటే ఇది ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది కాబట్టి 3. ఈ రెండు రాసుకుంటే దాన్ని చూసి ఇవి రాసేసేయచ్చు. అంతే. గుర్తుండాలి పిల్లలకి. కాంపిటీషన్ ఇది ఉండదు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. కొంచెం కబీర్ అటు